నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు భీమవరం బాలోత్సవం పిల్లల చదువులు శాస్త్రీయ దృక్పథం పెంపునకు స్ఫూర్తి రెండవ రోజు బాలోత్సవంలో పాల్గొని అభినందించిన పీఎస్సీ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు సంక్రాంతి నాటికి ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుంది శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు జిల్లాలో బీజేపీని ప్రతి ఇంటికి తీసుకెళ్లి బలపరచడమే తమ ముందున్న లక్ష్యం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ కుముదవల్లి గ్రామంలోని కందుకూరి వీరేశలింగం గ్రంథాలయానికి విలువైన గ్రంథాలను అందించిన సాహితీవేత్త చెరుకువాడ వెంకటరామయ్య భీమవరం బాలోత్సవం పిల్లల సంబరాలు రెండవ రోజు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది స్థానిక శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు విచ్చేసి బాల బాలికలను అభినందించారు భీమవరం బాలోత్సవం పిల్లల చదువులు శాస్త్రీయ దృక్పథం పెంపునకు స్ఫూర్తి అని ఆయన తెలిపారు ఉపాధ్యాయులు పి రాంభద్రరాజు జీపీసీ శేఖర్రాజు ఆధ్వర్యంలో విద్యార్థులు జిమ్నాస్టిక్స్ లో భాగమైన రోప్ స్కిప్పింగ్ మాల్కమ్ పోల్ నిర్వహించారు వసుధ ఫౌండేషన్ ఆ విద్యార్థులను ఆశీర్వదిస్తూ 10,000 రూపాయలు అందజేశారు కార్యక్రమంలో నాయకులు కారుమూరి సత్యనారాయణ చెనమల్ల చంద్రశేఖర్ గాదిరాజు తాతరాజు బండి రమేష్ భీమవరం బాలోత్సవం అధ్యక్షుడు ఇందుకూరి ప్రసాదరాజు ప్రధాన కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామయ్య అసోసియేట్ అధ్యక్షుడు గాతల జేమ్స్ చెరుకువాడ రంగసాయి అసోసియేట్ కార్యదర్శి జి ధనుష్ కార్యవర్గ సభ్యులు జి రఫాయేలు శ్రీదేవి సోషల్ మీడియా టీం క్రాంతిబాబు యశ్వంత్ కిరణ్ ఎస్సీహెచ్ బీఆర్ఎం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు డిఎన్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శివాజీరాజు చైతన్య ప్రసాద్ పి శ్రీనివాసరాజు కలిగొట్ల గోపాల్ శర్మ మల్లుల శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోవచ్చు
నీతి నియమాలు లేని శ్వేతచాతుయిల్లారా, పరమ పవిత్రమైన మా భారతదేశంలో వర్తకానికి అడుగు పెట్టారా మీరు? మాలో మాకు తగులు పెట్టి మా దేశ పాలకులయ్యారుగా మీరు. మా దేశ సిరి సంపదలన్నీ కొల్లగొట్టి మీ దేశానికి తరలిస్తున్న మీరు అభంశుభం ఎరగని అమాయక ప్రజా హృదయాల్లో హాలహాలం పోసారా మీరు. ఒరే రూదర్ఫర్డ్, మా వేడినెత్తురు మీ ఎత్తరగా, మా స్వేద బిందులే మీ మధ్యంగా ఉపయోగించారా మీరు? తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఆకలి తల్లాడిపోయిన మా మంజపరచులను కొప్పు పట్టించిన అపరదుశ్శాసులరా మీరు. రాత్రనగా పగలనగా ఎండనగా వాననగా చలనగా గిలనగా పురుగనగా పుట్రనగా 6 కాలం కష్టపడి చెమటోచి కంటి పాపలా కాపాడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఓవైపు వరదలకు తుఫానులకు సైతం లెక్క చేయకుండా పంటలను పండించడం మీకెవరికైనా తెలుసా? పుత్తులాడే పాలుడేడ వాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. ఇట్టి ముద్దులాడే పాలుడేడ వాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే. స స స స స స మగరి స ప ప ప ప ప ప స ని ద ప ప స ని ద ప మగ ని స గరి గ మ ప కామిడై పారదించక కెడ వెన్నలలోన. చింతలపాటి బాపురాజు మెమోరియల్ హై స్కూల్ ప్రాంగణంలో మాల్కంపోలు అలాగే రోప్ స్కిప్పింగ్ ఇందులో ప్రావీణ్యం చూపించినటువంటి పిల్లలను ఆశీర్వదిస్తూ వస్దా ఫౌండేషన్ తరఫున మంత్రి వెంకటరామరాజు గారు 10,000 రూపాయలు ఆ పిల్లలకి క్యాష్ అవార్డుగా అందజేస్తున్నారు. అందువల్ల ఆ పిల్లలు ఇంకా మంచి ప్రావీణ్యత పొందాలి. అలాగే వాళ్ళకి బాబు నువ్వు తీసుకో మొమెంటో కూడా, బాలోత్సవ మొమెంటో కూడా ఈ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. సర్టిఫికేట్స్ కూడా ఇస్తున్నాం. ఒక్క నిమిషం. బాలోత్సవం ప్రధాన కార్యదర్శి నిన్న ఈరోజు 2 రోజులుగా భీమవరం బాలోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అకాడమిక్ అంశాలు అలాగే కల్చరల్ అంశాలు కలిపి నిన్న 15 మంది పిల్లలు, ఒక 1000 మంది పేరెంట్స్ టీచర్స్ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక 1500 మంది వరకు పిల్లలు, 1000 మంది వరకు పేరెంట్స్, టీచర్స్ అలాగే అబ్జర్వర్స్ అందరూ పాల్గొనే అవకాశం ఉంది. ఇక్కడ అమరావతి బాలోత్సవం నుండి పరిశీలకులుగా స్వరూపరాణి గారు కూడా వచ్చారు. నిన్న కార్యక్రమంలో మన జేఎన్ఆర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు అలాగే సెక్రటరీ, సహాయ కార్యదర్శి గారు పెద్దలంతా పాల్గొన్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఇచ్చేశారు. ఎమ్మెల్యే గారు సమక్షంలో మరి పిల్లలు జిమ్నాస్టిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈరోజు మిగిలిన కార్యక్రమం కూడా విజయవంతంగా చేసి అందరినీ పాల్గొన్నందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లల కార్యక్రమం 28-29 తారీఖుల్లో ఎస్హెచ్ వీరం హై స్కూల్లో ప్రారంభించింది. నిన్న కార్యక్రమం విజయవంతంగా అయ్యింది. ఆ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బాలబాలికలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి మెమరీ టెస్టు, చిత్రలేఖనం మొదలైనటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని జనరల్ నాలెడ్జ్, స్పెల్లింగ్ జూనియర్స్, అలాగే ఈరోజు శాస్త్రీయ నృత్యం సీనియర్స్, సబ్ సీనియర్స్ మొదలైన కార్యక్రమాలు పెద్ద ఎత్తున మరి భీమవరంలో జరగడం అనేది చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, అలాగే మీడియా వారు, అలాగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి దాతలు ఎంతో ముందుకు వచ్చి, ఇది భారమైన కార్యక్రమం, ఇది విజయవంతం చేయడం అనేది చాలా కష్టమైనది. అయినా సరే దీన్ని విజయవంతం చేయడానికి మా కమిటీ, బాలోత్సవ కమిటీ సంపూర్ణంగా కృషి చేసింది. రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తూ మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఉన్న అభిమానంతో ఉండి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఆకర్షితులై వైఎస్సార్సీపీ నుండి హలో నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. సంక్రాంతి నాటికి ఉండి నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. ఉండి మండలం చెలుకూరు గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ ముదునూరు వెంకట సోమరాజు, ఉప సర్పంచ్ పరమేశ్వరరాజు, చేకూరి శ్రీనివాసరాజు, కూనప్రాజు
రామరాజు రామకృష్ణంరాజు, రుద్రరాజు రామకృష్ణంరాజు, వేగేసిన దిలీప్ రాజు, పొత్తూరి ఫణివర్మ, పేరుచల శ్రీనివాసరాజుతో పాటు పలువురు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేగేసిన వెంకట సత్యనారాయణరాజు, భీమరాజు, నంబూరి వెంకటరాజు పాల్గొన్నారు. ఖచ్చితంగా రాబోయే సంక్రాంతి నాటికి చాలా ఎక్కువ చేరికలు ఉంటాయి. దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి, పట్టుదలగా ఆర్థికంగా సతమతమవుతున్నప్పటికీ కూడా ఆయన పట్టుదలతో చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి, అలాగే మన నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ అండదండలతో పాటు ప్రజల అండదండలతో కలిపి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు చూసిన తర్వాత ఎంతోమంది పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు ఆహ్వానిస్తూ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు రాబోయే రోజుల్లో ఇందాక చెప్పినట్టు చేరికలు దిగులం బహుళమై మరి ఒకప్పటి పాలక పార్టీ గుండెలో అయితే ఖాళీ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఉచిత వైద్య శిబిరాలతో ఎంతో ఉపయోగమని, ఇటువంటి వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని కోపా కళ్యాణ మండపంలో హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని, అనుభవజ్ఞులైన వైద్యులచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కోపా అధ్యక్షులు ఎరంశెట్టి హరినాథ్, హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ అసిస్టెంట్ మేనేజర్ కొల్లి సోమేశ్వరరావు మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి ప్రముఖ కార్డియాలజీ, ఆంకాలజీ, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, జనరల్ మెడిసిన్ వైద్యులచే ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించామన్నారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ డాక్టర్ చందు కృష్ణతేజ, గోపిశెట్టి మురళీకృష్ణ, ఆరేటి సత్యనారాయణ, జనసేన పట్టణాధ్యక్షులు చనమల చంద్రశేఖర్, ఇరింకి సూర్యారావు, ఎంవి రమణ, ఎరంశెట్టి శివకృష్ణ, లంకి శ్రీనివాస్, కారుమూరి సత్యనారాయణమూర్తి, విజ్రోతి రాఘవులు, దాయిని చంద్రాజీ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో బ్యాంకు కాలనీలో కోపా కళ్యాణ మండపం నందు హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కోసం హైదరాబాద్ నుంచి వివిధ స్పెషలిస్టులు కూడా రావడం జరిగింది. ఉచితంగా అన్ని టెస్టులు చేసి వైద్యం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా భీమవరం నుంచి కాంటినెంటల్ హాస్పిటల్కి వచ్చేవారికి 20-25% రాయితీ కూడా ఇస్తామని చెప్పి ఆ డైరెక్టర్ గారు కూడా నాతో చెప్పడం జరిగింది. దీన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. పేదవారి కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరి వచ్చిన డాక్టర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ క్యాంపు ఏర్పాటు చేసిన కోపా కళ్యాణ మండపం మేనేజ్మెంట్ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు కోపా కళ్యాణ మండపంలో హైదరాబాద్ నుంచి కాంటినెంటల్ హాస్పిటల్ వారు, కార్పొరేట్ హాస్పిటల్ నుంచి మనకు ఉచిత మెగా వైద్య శిబిరం పెట్టాలని వాళ్ళు మేము కోరిన మీద వాళ్ళు వచ్చి ఇక్కడ ఉచితంగా వైద్యం చేస్తాకి ఆంకాలజిస్టు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, ఆర్థోపెడిక్, జనరల్ మెడిసిన్, కార్డియాలజిస్టు, ఈ 5 డాక్టర్లు చాలా సూపర్ స్పెషలిస్ట్ అనమాట. వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడికి వచ్చి వైద్యం చేస్తాకి ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళందరూ కూడా సాయంత్రం 4 వరకు ఉంటారు. మన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన భీమవరం ప్రజలందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు డాక్టర్ కృష్ణతేజ, ఆర్థోపెడిక్ సర్జన్, కాంటినెంటల్ హాస్పిటల్. ఈరోజు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో
కోపా ఆధ్వర్యంలో కాంటినెంటల్ హాస్పిటల్ ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తుంది. ఆ క్యాంపులో 5 డిపార్ట్మెంట్స్ వచ్చినాయి కాంటినెంటల్ హాస్పిటల్స్ నుంచి. ఆంకాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్ అండ్ గ్యాస్ట్రెంట్రాలజీ. ఈ 5 డిపార్ట్మెంట్ డాక్టర్లు కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారు. కావున భీమవరం ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే కాంటినెంటల్ హాస్పిటల్ భీమవరం వాసులకి మన బిల్లులో కూడా డిస్కౌంట్ ప్రకటించింది. సో భీమవరం నుంచి ఎవరి పేషెంట్స్ వచ్చినా కూడా 10% డిస్కౌంట్ వచ్చేలాగా మన మేనేజర్ సోమేష్ ఉన్నాడు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మన సోమేష్కి ఫోన్ చేస్తే కోఆర్డినేట్ చేసి మీకు అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి హెల్ప్ చేస్తాడు. కందుకూరి వీరేశలింగం సంస్కరణలు, రచనలు యుగాంతం వరకు నిలుస్తాయని, అటువంటి మహనీయుని పేరిట గ్రంథాలయాన్ని స్థాపించడం గొప్ప విశేషమని సాహిత్యవేత్త చెరుకువాడ వెంకటరామయ్య అన్నారు. పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామంలోని కందుకూరి వీరేశలింగం గ్రంథాలయానికి విలువైన గ్రంథాలను దాతల సహకారంతో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ మహనీయుల పేరిట కుముదవల్లి వాస్తవ్యులు, స్వాతంత్ర సమరయోధులు భూపతిరాజు, తిరుపతిరాజు 126 ఏళ్ల క్రితం గ్రంథాలయాన్ని స్థాపించారని, అప్పటి నుండి పాలక వర్గాలు చిత్తశుద్దిగా నడపడం గొప్ప విశేషమని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పుస్తకమే జీవితం, పుస్తకమే ప్రాణంలా తన సోదరుడు వెంకటరామయ్య జీవిస్తున్నారని, అతి విలువైన గ్రంథాలను చారిత్రాత్మక గ్రంథాలయానికి అందించారని అన్నారు. గ్రంథాలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు భూపతిరాజు శ్రీనివాసరాజు, భూపతిరాజు నాగేంద్రవర్మ, గౌరవ అధ్యక్షులు రామకృష్ణంరాజు, సభ్యులు బొద్దరాజు రామరాజులు వెంకటరామయ్యను సత్కరించారు. అరసవల్లి సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాస్, ఇందుకూరి శివాజీవర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరేశలింగ కవిసమాధి గ్రంథాలయానికి నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ వారికి వారు ఇచ్చాను. వారు మన నాగేంద్రవర్మ గారికి ఉత్తరం రాస్తే నేను తీసుకుంటానని చెప్పారు. అలాగే ఆ ప్రెసిడెంట్ గారు, ఇంకా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నా పుస్తకాన్ని తీసుకున్నారు. నేను చాలా వీరేశలింగ కవిసమాధి గ్రంథాలయానికి నేను పుస్తకాలు ఇవ్వటం నా ప్రాకృత పుణ్య విశేషంగా భావిస్తున్నాను. మరి వీరందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పిస్తూ ఈ ప్రాంతంలో కుముదవల్లి గ్రామానికి ఉన్న విశిష్టత మన మండలంలో ఎక్కడ లేదు. అందుకొస్తుంది విజ్ఞాన వీచికులు, విజ్ఞాన చంద్రికులు ఈ ప్రాంతం అంతా పెద్దదిల్లిన మహానుభావులు ఈ గ్రంథాలయం. దానికి తిరుపతిరాజు గారని మహానుభావుడు ఆ రోజుల్లో ఆ గొప్ప కార్యక్రమం నిర్వహించారు. 126 సంవత్సరాల సమగ్ర చరిత్ర కలిగిన వీరేశలింగ కవిసమాధి గ్రంథాలయం, వేటపాలెంలో ఉండే గ్రంథాలయం, రాజమండ్రిలో గౌతమి గ్రంథాలయం, ఇలాంటి గ్రంథాలయంతో చనిపోయినటువంటి గ్రంథాలయం ఇది. చాలా అపూర్వం నుంచి ఆ ప్రాంతంలో సభ్యులను చూసుకోవాలి. ఇది జాతీయోద్యమంలో గొప్ప ఎంతోమంది దేశవస్తు జైకొండ గ్రామం. అందరికీ నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు పొందుతున్నాను. శుభం. చెరుకువాడ వెంకటరామయ్య గారు వారు సంపాదించిన ఈ పుస్తక సంపదను మా కుముదవల్లి లైబ్రరీకి ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈనాటి ఈ శతాబ్దం నాద్యం పలికినటువంటి శ్రీశ్రీ దగ్గర నుంచి విశ్వనాథం సత్యనారాయణ గారు, అలాగే గుడిపాటి వెంకటేశ్వరం గారు, ఇలా ఇత్యాదిమైనటువంటి కవులు ఉషశ్రీ గారు, అందరితోటి కూడా పరిచయం ఉన్నటువంటి ఈ రోజున మనం చూస్తున్నటువంటి వ్యక్తి మన చెరుకువాడ వెంకటరామయ్య గారు. వారు ఇన్ని పుస్తకాలు చదవడం అంటే సేకరించడం వేరు, చదవటం అనేటువంటిది చాలా గొప్ప. ప్రతి ఒక్కరు కూడా ఒక వస్తువు కొంటారు, కానీ మూల పెడతారు. కానీ అన్ని పుస్తకాలు కొని దాన్ని చదివి ఆ రాసినటువంటి రచయితకి మళ్ళా దాని యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి ఒక ఉత్తరాన్ని కూడా ఆయన రాసి పంపించేవారు. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన సేకరించినటువంటి చదివినటువంటి ఇన్ని పుస్తకాలు, ఇన్ని గ్రంథాలు. మరి కందుకూరి వీరేశలింగం పంతులు గారంటే ఆయన ఈ తెలుగు సాహిత్యానికి ఒక వారధి. మన ప్రాంతాల్లో కుముదవల్లి కందుకూరి వీరేశలింగం పంతులు గారి గ్రంథాలయం సుభద్రరాజు గారి వ్యవస్థీకరించారు. దానికి ఆనవాటి నుంచి ఈ రోజు వరకు 126 సంవత్సరాలలో ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా చాలా చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయి. మరి క్రమశిక్షణతో కూడిన గ్రంథాలయం ఇది. ఇక్కడ ఈ గ్రామంలో ఒక ఆనవాయి కూడా పెట్టారు దేవాలయంలాగా.
ఇక్కడ ఎవరన్నా వివాహం చేసుకుంటే ఇక్కడి నుంచి విరాళం ఇవ్వడం అనేది ఈ గ్రామస్తులంతా కలిసి చేసే కార్యక్రమం. ఈ గ్రంథాలయంలో గ్రామస్తులంతా భాగస్వామ్యం తెలియజేయచ్చు. మరి ముఖ్యంగా పాలక వర్గాలన్నీ కూడా ఇప్పుడు చాలా యువకులు పోతురాజు నాగేంద్రవర్మ, శ్రీనివాసరాజు, బలరామరాజు, ఇలాగ పెద్ద ఆయన రామకృష్ణరాజు గారు వీళ్ళంతా కలిసి దీన్ని డెడికేటెడ్ నడుపుతున్నారు. మరి ముఖ్యంగా మా సోదరులు ఈ వెంకటరామయ్య గారు ఈ పుస్తకాలంటే ఆయన పుస్తకాలే జీవితం పుస్తకాలు. అందువల్ల మా బాధలు ఆయన కూడా మా తండ్రి గారు సుబ్బారావు గారు మా బాధలు ఆయన కూడా పుస్తకాల మీద డిస్కషన్ చేసుకుంటూ భోజనం చేసేవారు ఆ రోజుల్లో. అటువంటి మా ఇంట్లో ఈ విధంగా పుస్తకాలు కందుకూరి వీరేశలింగం కుముదవల్లి లైబ్రరీకి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా మేము భావిస్తున్నాం. మా కుటుంబ సభ్యుల తరఫున గ్రంథాలయం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. వారు పుస్తకాల మీద ఉన్నటువంటి అభిరుచితో ఎన్నో ఎరుగు ప్రయాసంతో కూడినటువంటి పుస్తకాలన్నీ కూడా ఆయన కొనుక్కొని చదివి మరి ఇటువంటి అపారమైనటువంటి జ్ఞానం సంపాదించుకుని ఇవాళ మాకు మంచి మాటలు రావడానికి వాళ్ళు మార్గదర్శకులుగా నిలిచారు. మరి ఈరోజు వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా మన సమీప గ్రామం ఉన్నటువంటి కుందువల్లో ఉన్నటువంటి కందుకూరి వీరేశలింగం గారి పేరుతో ఏర్పాటు చేసినటువంటి ఈ గ్రంథాలయానికి అందించడం, మరి ఇక్కడ ఎంతోమంది అపారమైనటువంటి పుస్తక పఠనం ద్వారా జ్ఞానం సంపాదించుకోవడం జరుగుతుంది. అటువంటి పుస్తకాలు అందించినటువంటి చెరుకోడ వెంకటరామయ్య గారికి దేవరపట్నం స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో భీమవరం 39వ వార్డు దుర్గాపురం నుండి కోరాడ ఆంజనేయులు తన మిత్ర బృందంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. నూతనంగా టీడీపీలో చేరిన వారికి టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి పార్టీ గండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధిని చూసి అనేక మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందదాయకమన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కొళ్ల నాగేశ్వరరావు, వేంట్ర శ్రీనివాస్ మాట్లాడుతూ టీడీపీ సభ్యత్వ నమోదు పునరుద్ధరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న భీమవరం నియోజకవర్గ టీడీపీ నాయకులను అభినందిస్తూ అధిష్టానం నిర్దేశించిన సభ్యత్వ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ కార్యదర్శి గూడూరు సుబ్బారావు, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ పామర్తి వెంకటరామయ్య, టీడీపీ నాయకులు మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండీ షబీనా, బి చంద్రమోహన్, విజురోతు రాఘవులు, మద్దుల రాము, పాల శ్రీరామదాసు, నేదునూరి గంగాధర్ తిలక్, వెనకోట వినాయక్, ఎలమంచులి శ్రీనివాస్, ఎండీ ఫిరోజ్, తుమ్మిడి సుబ్బారావు, తిరుమలశెట్టి శ్రీనివాస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గూడూరి సుబ్బారావు గారు, మాజీ కౌన్సిలర్ మన రాఘవులు గారు, విజురోతు రాఘవులు గారు, మన పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఈ రోజున భీమవరపట్నం 39వ వార్డు నుండి మరి పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే కోరాడ వీరాంజనేయులు గారు, అలాగే గోడి రాజేష్ బాబు, మేకా శ్రీనివాసు, గంటి నాగదుర్గా ప్రసాద్, ఎలుబంటి నాని, డోకల శేఖర్ వీరంతా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజున పార్టీలు చేరడం జరిగింది. అంతేకాకుండా 39వ వార్డులో మరి కోరాడ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరి అధిక సంఖ్యలో కొత్తగా యువకుల్ని సభ్యత్వం చేర్పించడంలో వారు కృషి చేసిన దానికి వారికి పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, పట్టణ అధ్యక్షులు సుబ్రహ్మణ్యరాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరి పట్టణం 39వ వార్డు మరి తెలుగుదేశం పార్టీ తుమ్మిడి సుబ్బారావు గారు, అదే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి కోరాడ రామాంజనేయుల ద్వారా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు పొలిటికల్ సభ్యులు తోట సీతారామరాజు గారి సూచన ప్రకారంగా జాయిన్ అయినందుకు వాళ్ళందరూ కూడా స్వాగతం తెలియజేస్తాం తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున. దీనికి మరి పెద్దలు రాష్ట్ర నాయకులు మెంటే పాదసారథి గారు, వేంట్ర శ్రీనివాస్ గారు, అలాగే మన కూటమి ప్రభుత్వంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి వెంకటరామయ్య గారు, అలాగే రజీ కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ముత్తూరు చంద్రశేఖర్ గారు, అలాగే పెద్దలు మిగతా పెద్దలందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడానికి ముందు మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ చూస్తున్నారు గత రేపు 12వ తారీఖు వస్తే 7 నెలల పూర్తవుతుంది మన ప్రభుత్వం ఏర్పాటు చేసి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చేసే పని అంతకుముందు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక దుర్మార్గమైన పరిపాలన. మరి ఆ 2019లో మరి అతను ముఖ్యమంత్రి అయిన కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినాయి ప్రజల్ని. ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ఈ భీమవరం నియోజకవర్గాన్ని చూస్తే
ఎక్కడా కూడా అప్పుడున్న శాసనసభ్యులు కానీ ఆ ప్రభుత్వం కానీ అది చేసిన దుర్మార్గాలను ఈనాడు కూడా ఎన్ని చూపలేదు మనం. వైఎస్ఆర్ కార్యకర్తలు అయిన వేదాంజలి గారి ఆధ్వర్యంలో ఈ 39 వార్డు వైఎస్ఆర్ కార్యకర్తలంతా తెలుగుదేశం పార్టీ జాయిన్ అయ్యారు. వారికి స్వాగతం సుస్వాగతం. మన టౌన్ ప్రెసిడెంట్ సుబ్బారావు డబ్బాదాకి శ్రీని గారు అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై అత్యధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. వారికి పండుగ కప్పి ఆహ్వానించవలసిందిగా సారథి గారిని, కేఎన్ఆర్ గారిని, శ్రీని గారిని కోరుతున్నాం. అలాగే 39వ వార్డు పెద్దలైన తుమ్మడి సుబ్బారావు గారు, వెంకన్న గారు, అలాగే 39వ వార్డు ప్రెసిడెంట్ గారు డబ్బాల శ్రీని గారు, అలాగే సెక్రటరీ గారు అని రాంబాబు అందరినీ ఇచ్చేసి వారిని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూసి అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కానీ, ఈ యొక్క పోలవరం పనులు పరిగెట్టడం కానీ, అమరావతి పనులు పరిగెట్టించడం కానీ, అలాగే ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తూ ఉంటున్నటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పనులు చూసి వైఎస్ఆర్ గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం గతంలో చేసిన తప్పులకు చింతిస్తూ ఈవేళ ఆ పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్తలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ విలువ లేనటువంటి ఆ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కార్యకర్తలు మదన చెందుతూ ఈవేళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి ఈ కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవ్వాలని భీమవరం పట్టణంలోని 39వ వార్డు దుర్గాపురంలో ఉన్నటువంటి శ్రీ కోరాడ ఆంజనేయులు గారు, వారి యొక్క యూత్ 50 మంది కూడా ఈ రోజున భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో గౌరవనీయులు పెంటే పార్సారథి గారు, కోలనాగేశ్వరరావు, యాంటర్ శ్రీని గారు తదితర పెద్దలందరి సమక్షంలో ఈ యొక్క యూత్ అందరూ కూడా ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి ముందు కూడా ఏదైతే ఏ సంకల్పంతో అయితే మరి పార్టీలో జాయిన్ అయ్యారో ఈ వార్డులో కానీ భీమవరం పట్టణంలో కానీ ఎవరికి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మరి ఈ రోజున పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఒక నాయకులుగా కాకుండా ఒక సేవకులుగా పనిచేసి ప్రజల్లో స్థిరస్థాయిగా ఉండిపోయే విధంగా పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే గతంలో మరి వైఎస్ఆర్ పార్టీని చూసాం. ఆయన ఎంతో పని చేస్తున్నాను, కష్టపడుతున్నానని చెప్పి 5 సంవత్సరాల అవినీతితో ఈ రాష్ట్రాన్ని అతోగతపాలు చేసి మరి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెట్టిన కారణాలు చూసాం. దానికి ఫలితంగానే ఆయనకి 11 సీట్లు ఇచ్చి మనకి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇస్తాం జరిగింది. ఈ 164 సీట్లని మరి మిగతా రేపు రాబోయే ఎలక్షన్లకి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ కానీ మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్ కానీ 11 సీట్లను కూడా జీరోలకు పంపించే విధంగా మనం పనిచేస్తేనే మన తెలుగుదేశం పార్టీలో మరి సైనికులుగా పనిచేసిన దానికి అర్థం అని చెప్పి ఈ రోజున పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఎంతో యాక్టివ్గా పనిచేసే విధంగా ముందుకు సాగాలని చెప్పి మనసావాస కూడా కోరుకుంటూ బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలో గౌతు లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వీరవల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీల ఆత్మ గౌరవ కమిటీ అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది వైకే ప్రజా సంఘాల పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, గౌతు లచ్చన్న ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదని, గౌతు లచ్చన్న అన్ని వర్గాలకు చెందిన వారని అన్నారు. 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారని, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆ రోజుల్లోనే రణబేరి అనే ఒక పత్రికను స్థాపించారన్నారు. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అధ్యక్షుడిగా ఆయన ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. 1997లో గీత కులాల్లో ఉన్న 5 ఉపకులాలు కలిసి ఒకే కమ్యూనిటీగా ఉండాలని జీవో నెంబర్ 16ను తీసుకొచ్చిన ఘనత గౌతు లచ్చన్నకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు గుబ్బల నాగరాజు, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ జంపన ధనరాజు, బీసీ చైతన్య వేదిక రాష్ట్ర కార్యదర్శి కె యుగంధర్, బీసీ నాయకులు బాలపరమేశ్వరరావు, గంగారావు, బొల్లా శ్రీనివాస్, పితాని భాస్కర్రావు, చెల్లబోయిన గోవింద్, బి సూరిబాబు, గొలగాని రమేష్ యాదవ్, నమ్మి రామకృష్ణ యాదవ్, మోదు విజయ్, బడుగు బాలాజీ, చెల్లబోయిన సోమరాజు, పాలా సూర్యనారాయణ, తాతారావు, గుత్తుల వాసు, పాల రాంబాబు, పాల పెద్దబ్బులు తదితరులు పాల్గొన్నారు.
గౌతు లచ్చన్న గారి పాలాభిషేకం చేయటంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఈ నెల 17న నూజివీడిలో జరిగినటువంటి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణలో అక్కడ పార్టీలకు అతీతంగా అదేవిధంగా కులాలకు అతీతంగా అక్కడ బీసీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా బీసీ కార్యకర్తలు కూడా ఆ రోజు గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణలో పాల్గొని గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ విజయవంతం చేయడం జరిగింది. తర్వాత దురదృష్టం ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి సంఘ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా వచ్చారు. ఇప్పటి వరకు వనభోజనాలు జరిగినప్పుడు కానీ లేదంటే ఇతర బీసీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా సరే బీసీ ప్రజాప్రతినిధులు కానీ కుల సంఘ పెద్దలు కానీ పార్టీలకు అతీతంగా అక్కడ హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. కానీ మన గౌతు లచ్చన్న గారు అంటే ఆయన ఒక యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన ఒక ప్రముఖమైన వ్యక్తి, నాయకుడు. గౌతు లచ్చన్న గారి ఆశయాలతోటే ఈరోజు ఎంతోమంది రాజకీయాల్లో అన్ని పార్టీల్లో కూడా గౌతు లచ్చన్న గారి వారసులు ఉన్నారని చెప్పడానికి మన గౌతు లచ్చన్న గారి వారసులుగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అటువంటిది ఆ రోజు విగ్రహావిష్కరణకు వచ్చినటువంటి కొంతమందిని మీరు ఎలాగెళ్ళారు ఆ కార్యక్రమానికి? ఆ కార్యక్రమంలో ఓన్లీ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉండాలని కొన్ని జరిగింది. దాన్ని మేము బీసీ సంఘాల తరపున మొన్న 22వ తారీఖున విజయవాడలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గౌతు లచ్చన్న గారు ఒక సామాజికవేత్త, ఉద్యమకారుడు అయినటువంటి గౌతు లచ్చన్న గారికి జరిగినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు 29వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా గౌతు లచ్చన్న గారి విగ్రహాలకి పాలాభిషేకం లేదంటే విగ్రహం లేని చోట చిత్రపటానికి పాలాభిషేకం చేయాలని ప్రముఖ హైకోర్టు న్యాయవాది వైకే గారి ఆధ్వర్యంలో ఆ రోజు పిలుపునివ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలోనే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా కలిసి, అంటే ఇది ఒక బీసీ సంఘం అని కాదు, అన్ని బీసీ సంఘాలు అదేవిధంగా అన్ని కుల సంఘాలు కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గౌతు లచ్చన్న గారి విగ్రహానికి పాలాభిషేకం జరుగుతుంది. సర్దార్ గౌతు లచ్చన్న గారి పాలాభిషేకం కార్యక్రమాన్ని ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయటం, దానికి అన్ని బీసీ సంఘాల యొక్క నాయకుల్ని ఆహ్వానించడం, ఆ విధంగా ఇక్కడికి అందరు బీసీ సంఘాల నాయకులు రావటం జరిగింది. ఆ నాయకులందరికీ కూడా పేరు పేరున నేను నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన జీవితాంతం కూడా వెనుకబడిన తరగతులు, ఏ కులమైనప్పటికీ కూడా వెనుకబడిన తరగతులు అందరి ఉన్నతికి కూడా ఎంతో కృషి చేసి బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేసి ఈరోజు మన పోరాట ఫలితమే మనం అనుభవిస్తున్నటువంటి ఈ రిజర్వేషన్ ఫలితాలు. సర్దార్ గౌతు లచ్చన్న గారు కార్యక్రమానికి నన్ను పిలవడం, అలాగే మా బీసీ నాయకులందరూ ఇక్కడ పెద్దలందరూ ఇచ్చేసినందుకు చాలా గౌరవంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. అయితే ఆయన జరిగిన మొన్న పోయిన నెల 15వ తారీఖున ఆయన స్టాచ్యూ విషయంలో జరిగిన వ్యవహారంలో అక్కడ జరిగిన వ్యవహారాలన్నీ మనం చూస్తే ఆయన ఏ రాజకీయంగా కూడా ఆయన ఇది చేయడం కరెక్ట్ కాదు. ఆయన బీసీ సంఘాలకి బీసీ నాయకులకి ఎంతో ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఒక రాజకీయ పార్టీ పరంగా ఆయన ముద్ర వేయడం, దాన్ని అవమానపరచడం, ఇవాళ మేము అన్నీ బాధపడి మా బీసీ సంఘాలన్నీ కూడా ఇక్కడ కలిసి క్షీరాభిషేకం కార్యక్రమం చేశారండి. గౌతు లచ్చన్న కళ్యాణ మండపం అనే ఈ ఆర్గనైజేషన్కి నేను ప్రెసిడెంట్ని. మా కోరిక ఏంటంటే అందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయటంలో మా స్వార్థం కూడా కొంత ఉంది. ఏంటంటే మా కార్యక్రమానికి మా ఈ హాలు ప్రతి కార్యక్రమానికి పెళ్ళిళ్ళకి కానీ ఇంకోటి కానీ ఏమైనా చేసుకున్నట్టయితే చాలా తక్కువ రేట్లో
అద్దెకి ఇస్తున్నాం. మీ రాజకీయాలు ఉంటే మీ హామీలు, మీ వ్యవహారం, మీ ఏ పార్టీ అయినా మాకు అనవసరం, చేసుకోండి. మా కులాల్లో చిచ్చులు పెట్టొద్దు, మా బీసీల్లో చిచ్చులు పెట్టొద్దు. ఒకవేళ అలా చేస్తే కనుక భవిష్యత్తులో మేము కూడా ఏ పార్టీ అయితే మా కులాల్లో చిచ్చులు పెడుతుందో, ఏ పార్టీ అయితే మా స్వాతంత్ర సమరయోధుడు, మా నాయకుడి మీద విషయాన్ని గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ రాజకీయం చేస్తున్నారో మేము దాని మీద కూలంకషంగా పెద్ద ఎత్తున ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జిల్లాలో బీజేపీని ప్రతి ఇంటికి తీసుకెళ్లి బలపరచడమే తమ ముందున్న లక్ష్యమని ఆ పార్టీ జిల్లా ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమ అన్నారు. ఉండిలో పార్టీ మండల నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎర్రా విక్రమ్ జిల్లాలోనే తొలిసారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించారు. ఈ సందర్భంగా అయ్యాజీ వేమ మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి తమ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని వివరించారు. ఎర్రా విక్రమ్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని అభినందించారు. పార్లమెంటు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేరుచెల సుభాష్ మాట్లాడుతూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు నూతన కమిటీలు విస్తృతంగా పనిచేస్తాయని వివరించారు. విక్రమ్ ను ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ కన్వీనర్ కోరా రామ్మూర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయిదుర్గరాజు, నియోజకవర్గ కో కన్వీనర్ గాదిరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా కార్యదర్శి నాగమణి, జిల్లా ఎస్సీ మోర్చా నాయకుడు ఇంజేటి వెంకటేశ్వరరావు, మండల ఆర్వో అడబాల శ్రీను, మండల కార్యదర్శులు రుద్రరాజు శివర్మ, ఎర్ర రవికుమార్, కాళ్ల పాలకోడేరు మండలాల అధ్యక్షులు సుంకర కాశీ, ఐకే రాసు తదితరులు పాల్గొని మాట్లాడారు. దగ్గర 22 సంవత్సరాల మట్టించి బీజేపీలో ఉన్నా మనకి ఎప్పుడూ ఇంత అవకాశాలు రాలా. కృష్ణరాజు గారి టైంలో కూడా మనకేదో కార్యకర్తలకి ఎవరికి పదవులు కూడా పెద్దగా రాలా. అలాగే గంగరాజు గారి టైంలో కూడా మన సుస్వార్థంగా మన పార్టీ నుంచి మనం కార్యకర్తలుగా పనిచేసాం. కానీ కార్యకర్తలకు గుర్తించి కొంతమందికి అతి తక్కువ 10 మందికో 20 మందికో నామినేట్ పోస్టులు రావడం జరిగింది. ఈరోజు మన కూటమిలో ఉన్న కారణంగా మొన్న నర్సాపురంలో జరిగిన సాగునీటి ఎలక్షన్లో మనకే 68 మంది ప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇవాళ. అలాగే ఇప్పుడు రాబోయే రోజుల్లో టెంపుల్స్లో కానీ, సొసైటీల్లో కానీ, మార్కెట్ యార్డ్లో కానీ మనకు మంచి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. సెంట్రల్లో మనకి భాగస్వాములతో వాళ్ళకి ఎలా మన పదవులు ఇచ్చే మనకి ఇక్కడ కూడా అన్ని పదవులు కూటమిలో మనకు అందుతున్నాయి. కార్యకర్తలు ఇప్పుడు బలపడటానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ మన సమావేశాన్ని వరకు పెట్టుకుంటే మన సమావేశాన్ని 40 మంది 30 మంది వచ్చేవారు. ఇవాళ 200 మంది మన సమావేశానికి రాగలుగుతున్నాం. పార్టీ అంత బలపడింది. దీన్ని మరింత ఉత్సాహంతో మీరు అందరూ కూడా మన విలేజ్ల్లో మనకి సెంట్రల్ మినిస్టర్ ఇవాళ మనకు ఉన్నారు కాబట్టి మనకు నిధులు నేరుగా సెంట్రల్ మినిస్టర్ గారు మనకి కొన్ని నిధులు ఇవ్వడానికి, కొన్ని అంటే శాసనసభ్యుల ద్వారా ఇవ్వాలి, కొన్ని నిధులు మనకి ఏమన్నా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకు అక్కడ ప్రాతినిధ్యం ఆ ఎమ్మెల్యే ఇవ్వలేనప్పుడు మనకి మినిస్టర్ గారు కూడా ఉన్నారు. మన పనులు చేయించుకుంటానికి, ఏ పనులు చేయించుకుంటానికైనా వ్యక్తిగత. అలాగే నూతనంగా అధ్యక్షుడికి ఇంకా కష్టపడి పార్టీని ఎదురు తీసుకెళ్లాలని అందరినీ కలుపుకుని మీటింగ్ ప్రతి నెల మీటింగ్ జరగాలి. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి ఏ ఊర్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే మన కార్యకర్తలు బలపడేలాగా నువ్వు మరింత కృషి చేస్తావని నేను అభినందిస్తూ, మా నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనటువంటి బొబ్బదారి శ్రీనివాసవరం గారు ఈరోజు నర్సాపురం పార్లమెంట్ ప్రజలు ఎంపీగా నెగ్గిస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుర్తించి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు. ఆ విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే కార్యకర్తలతో కూడిన పార్టీ. మంచి కష్టపడి పనిచేస్తే ఈరోజు దేశంలోనే మన నర్సాపురం పార్లమెంట్ ఉండే నియోజకవర్గం ముందుండాలని, ఆ విధంగా మనందరం కృషి చేయాలని మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం కలిపి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ పార్టీ అంకిత భావం, ప్రజలకు చేసే సేవా కార్యక్రమాలు, పార్టీలో నువ్వు పనిచేసే తీరు, విధి విధానాల వల్ల నీ స్థాయి ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలిగేది ఈ క్రమశిక్షణ పార్టీలో నువ్వు పనిచేసేటువంటి పనితీరును బట్టి అత్యున్నతమైన స్థాయికి వెళ్ళగలిగేది, పంపగలిగేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరందరూ నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు. అందుకే ఏకగ్రీవంగా మీ అభ్యర్థిని, మీ అధ్యక్షుని ఎంపిక చేసుకున్నారు. అలాగే మిగిలిన చోట్ల కూడా జిల్లా అంతా ఏకగ్రీవంగా చేసుకుంటూ పార్టీలు భవిష్యత్తులో మనం ఈ రాష్ట్రంలో అధికారంలో రావాలనేటువంటి లక్ష్యంతో పాటు ఈ ఒక పార్లమెంటు కేంద్ర మంత్రిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఇక్కడ కూడా మన బలం, మన శక్తి, మన పార్టీ కార్యకర్తలు, మన పార్టీ సభ్యులు వివిధ క్షేత్రాల్లో అధికారంలో వచ్చేటట్టుగా మీ స్థాయిలో మీరు పనిచేస్తారని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తూ, భారతీయ జనతా పార్టీ జెండా మన ఇంటి మీద ఉండాలి, మన గుండెలో ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా భారతీయ జనతా పార్టీ మన యొక్క దివ్యక్షేత్రమే మన కళ్ళ ముందు కనిపించే రీతిగా మీరందరూ కార్యకర్తలు పనిచేయాలని చెప్పేసి దాని బలం పెంచుతూ మన బలాన్ని పెంచుకుంటూ పార్టీ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే రీతిగా మీరందరూ పనిచేస్తారని. మరి విక్రమ్ గారు
లాస్ట్ 3 ఇయర్స్ కూడా ఆయన పనిచేశారు. మరి మంచి వ్యక్తి ఆయన. ఎస్సీ మోర్చాకి మంచి అవకాశం కూడా ఈ మండలంలో తిరగడానికి మాకు సహాయ సహకారాలు అందించారు. బస్తీ సంపర్క అభియాన్ అనే కార్యక్రమాన్ని మనం పల్లెటూరులో ఎస్సీ కాలనీలో ఎస్సీల వరకు మన పార్టీని తీసుకెళ్ళడానికి జరిగే కార్యక్రమానికి ఆయన సహకారం అందించి మరి విలేజ్లన్నీ తిప్పి మీటింగ్లు పెట్టించారు. ఆయన రెండోసారి మరి నాయకుడిగా మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే మన ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు అత్యధిక మెజార్టీతో నెగ్గటం వల్ల ఈరోజు మనందరికీ కూడా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక బాధ్యత ఇస్తున్నారు. అలాగే మొన్న నీటి సంఘం ఎలక్షన్లో కూడా నాకు వైస్ చైర్మన్గా వారు ఇవ్వటం నాకు ఆనందదాయకం. వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన పెద్దలందరికీ కూడా. అలాగే ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రోజు మనందరికీ కూడా ఏదో ఒకటి వస్తుంది, మనం కష్టపడి పనిచేస్తే అని మనం ముందుకి ఆశయంతో నడవాలి. మనకి ఏం కావాలో ఏం చేసుకోవాలో అన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకుని మండల కమిటీ నెక్స్ట్ తర్వాత మండల కమిటీ చేసుకుని తర్వాత ఏం చేసుకుని అందరం ఒక కూర్చొని ఆలోచించుకుని దాని ప్రకారం మనం అందరం చేసుకుందాం. అలాగే మీ అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.